వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అమరాపురం మండలంలో హేమావతి హేమచీరు సిద్ధేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తాదుల కోసం నూతనంగా నిర్మించనున్న రెస్ట్ రూమ్ నిర్మాణ పనులకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శంకుస్థాపన చేశారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, కన్వీనర్ గణేష్, కన్వీనర్ శివరుద్రప్ప తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం గబ్బాడ డంపింగ్ యార్డ్లో ఉన్న ఇసుకను వెంటనే ప్రజలకు అందజేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అందుబాటులో లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇసుకను ప్రజలకు సరఫరా చేయకపోతే త్వరలో శాంతియుతంగా నిరసనలు చేపడతామన్నారు. టీడీపీలో రివర్స్ టెండరింగ్ రద్దు శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా గత వైసీపీ ప్రభుత్వం కమిషన్ల కోసం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వ ఖజానాను, ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లను కమిషన్ల పేరుతో వేధించి దొరికిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. రైతులను టీడీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు. కోడుమూరులో సబ్సిడీ కింద రైతులకు పప్పు శనగ విత్తనాలను అందించి మాట్లాడారు. ప్రభుత్వం 25% సబ్సిడీ కింద రైతులకు శనగ విత్తనాలను అందిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా వ్యవసాయ అధికారులను సంప్రదించి విత్తనాలను కొనుగోలు చేసుకోవాలన్నారు. ఏవో రవిప్రకాష్, ఏడీఏ శాలు రెడ్డి మాట్లాడారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జగన్మాతను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. 4వ రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుండగా ఆలయ ఈవో కేఎస్ రామారావు భక్తులను అందుతున్న పలు ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈవో క్యూలైన్లలో టికెట్ల పరిశీలించారు. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం బీచ్ అందాలను తిలకించేందుకు సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. బీచ్ ను చూసేందుకు అమలాపురం నుంచి ఎస్ యానంకు సందర్శకుల కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు ప్రతి 2 గంటలకు ఒక సర్వీస్ నడుపుతామని డిపో మేనేజర్ సిహెచ్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజనల్లోని బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు ఫ్రీ హోల్డ్ రీవెరిఫికేషన్లో నిమగ్నమయ్యారు. 2003 కంటే ముందు అసైన్మెంట్ ద్వారా పొందిన భూములకు సంబంధించి ఫ్రీ హోల్డ్ కల్పనలో అవకతవకలు జరిగాయన్న అంశంపై ఆదేశాల మేరకు పుట్టపర్తి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు. కొరసపాడు మండలంలోని అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్ నగదును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. లబ్ధిదారుల జాబితాను ఆయా రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కేవైసీ పూర్తయిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నగదు వారి అకౌంట్లలో జమ అవుతుందని శ్రీనివాసరావు తెలియజేశారు. నకిలీ పత్రాలను సృష్టించి కానిస్టేబుల్ మా ఇంటిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు విజయ్ కుమార్ వాపోయారు. ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. తాము 2012లో తిరుచానూరు పంచాయతీ సర్వే నెంబర్ 260లోని 50 అంకణాల ఫ్లాట్ను లలితా కుమారి నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సాంబయ్య తప్పుడు డాక్యుమెంట్ను సృష్టించాడని ఆరోపించారు. రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్గా మలికీపురం గ్రామానికి చెందిన జనసేన రాజోలు నియోజకవర్గ సమన్వయకర్త గుండు బోపుల పెద్దకాపు విజయవాడలోని మార్క్ఫెడ్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని ఆయన స్థానిక విలేకరులకు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పెద్దకాపు మర్యాదపూర్వకంగా కలిసి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం అందజేసి సత్కరించారు.